హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'ఉప్పు కప్పు రంబు' మన 'సుహాస్' గారిది, అలాగే మన 'కీర్తి సురేష్' గారిదనమాట. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్‌లోకైతే వచ్చేసింది. అసలు ఇవాళ ఇది వస్తుందనేసి చాలా మందికైతే తెలీదు. అలాగే ప్రమోషన్స్ కూడా చాలా తక్కువైతే చేసుకున్నారు భయ్య. మరి చూసిన తర్వాత ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకైతే చూడండి. ఓకేనా? మరి ప్లాట్ విషయానికి వస్తే, ఊర్లో ఉన్న మశానంలో జస్ట్ నలుగురికి మాత్రమే పాతిపెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తది. ఊరి పెద్దగా మన 'కీర్తి సురేష్' గారు ఎలాంటి సిట్యుయేషన్‌ని, ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశారనేసి మన మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. మరి దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందామా? కానీ ప్లాట్ అయితే చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను. కొంచెం స్టోరీ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది. ఓకేనా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, మూవీ స్టార్టింగే మనకి కార్టూన్‌లో అయితే చూపెడతారు భయ్య. ఆ కార్టూన్‌లో ఉన్న మన డబ్బింగ్ అయితే చెప్తారు మన రానా గారు. ఎక్సలెంట్ అనిపించింది భయ్య డబ్బింగ్ అయితే. అలాగే వీళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా అయితే ఉంది. చాలా అనిపించింది నాకు. అలాగే కామెడీ సీన్స్ కూడా క్రింజ్ కామెడీ సీన్స్ కాకుండా చాలా మంచి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. అలా మంచిగా అయితే రాసుకున్నారు కామెడీ సీన్స్ అనేది. చాలా అనిపించింది. సిట్యుయేషన్ తగ్గట్టయితే కామెడీ సీన్స్ అయితే వచ్చాయి భయ్య. అది ఇంకా చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ సీన్స్ అయితే చాలా మంచిగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్య. ఫస్ట్ హాఫ్‌లో గాని, అలాగే క్లైమాక్స్‌లో గాని. అలాగే కొంచెం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు. ఆ మెసేజ్ కూడా కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే మన 'సుహాస్' గారిది ఉన్ను 'కీర్తి సురేష్' గారి యాక్టింగ్ అయితే చాలా అనిపించింది. అండ్ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా అయితే ఉంది. అండ్ చాలా నచ్చింది క్యారెక్టర్ కూడా. అలాగే సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ అయితే ఉంది. అండ్ పోర్షన్ క్వాలిటీస్ డీసెంట్ అయితే నాకైతే అనిపించింది. అండ్ బీజీఎం అయితే ఓకే ఉంది భయ్య. ఇది భయ్యా మరి ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. సర్ప్రైజ్‌గా అనిపించే సీన్స్ అన్నట్టు ఏముండవు. చాలా ఫ్లాట్‌గా అయితే వెళ్తది స్క్రీన్ ప్లే అంతా. అలాగే మనకు అన్నెసెసరీ సాంగ్స్ అయితే వస్తుంటాయి. మరి సాంగ్స్ ఏమైనా బాగున్నాయి అంటే అస్సలు బాగుండవనమాట. అలాగే మనకు సెకండ్ హాఫ్ అయితే కొంచెం లాగ్ చేశారనిపించింది నాకు. అలాగే మనకు ప్రెడిక్టబుల్ సీన్స్ అనేది చాలా వస్తుంటాయి భయ్యా మూవీ చూస్తుంటే. మనకు 2 అవర్స్ 16 మినిట్స్ దాకా అయితే ఉంటుంది రన్ టైమ్ వచ్చేసి. అసలు 2 అవర్స్ అవసరం లేదనిపించింది భయ్యా. జస్ట్ 1 అవర్‌లో చెప్పాల్సిన స్టోరీ ఇది. కానీ కొంచెం అయితే అనవసరమైతే కొంచెం అయితే లాగ్ చేశారనిపించింది భయ్యా సెకండ్ హాఫ్‌లో అయితే. కొంచెం బోర్ ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తది సెకండ్ హాఫ్‌లో అయితే. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా భయ్ ఈ మూవీ అంటే, డీసెంట్ వాచ్ అనిపించింది భయ్యా. పర్లేదు బానే ఉంది. ఒకవేళ ఫ్యామిలీతోటి చూడాలనుకుంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అంటూ ఏం లేదన్నమాట. హ్యాపీగా అయితే ఫ్యామిలీతోటైతే చూడొచ్చు భయ్యా ఈ మూవీనైతే. ఇది భయ్యా మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది? రివ్యూ నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మట్టుకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలతో కలుసుకుందాం. బాయ్ డార్లింగ్స్.